ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఎన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నా సైబర్ నేరగాళ్ల మోసాలకు మాత్రం ఎన్కాట్ పడటం లేదు. ఏకంగా తెలంగాణ డీజీపీ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని సైబర్ ఫ్రాడ్ కు ప్లాన్ చేశాడు ఓ కేటుగాడు. ఓ వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని నమ్మించి కేసు నుంచి తప్పించేందుకు 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో ఉండటంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వ్యాపారవేత్త. అయితే +92 కోడ్తో వాట్సాప్ కాల్ రావడంతో అది పాకిస్తాన్ కోడ్ గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఎన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నా సైబర్ నేరగాళ్ల మోసాలకు మాత్రం ఎండ్ కార్డ్ పడడం లేదు. ఏకంగా తెలంగాణ డీజీపీ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని సైబర్ ఫ్రాడ్ కు ప్లాన్ చేశాడు ఓ కేటుగాడు. దీనికి సంబంధించి వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి, జోషా, తెలంగాణ డీజీపీ పేరుతో ఒక వాట్సాప్ ఫోటోతో సైబర్ ఫ్రాడ్ కి కేటుగాళ్లు పాల్పడుతున్నారు. ఓ వ్యాపారవేత్తకు సంబంధించి కూడా వాట్సాప్ కాల్ చేశాడు ఆగంతకుడు. అయితే వాట్సాప్ డీపీకి సంబంధించి తెలంగాణ డీజీపీ అయినటువంటి రవి గుప్తాను ఫోటోకు సంబంధించి ఫోటో యాడ్ చేసుకున్నాడు. వ్యాపారవేత్త కూతురికి ఫోన్ చేసి కూడా బెదిరింపులకు దిగారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని నమ్మించిన ఆగంతకుడు ఆ కేసు నుండి తప్పించేందుకు 1,000 రూపాయలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే బాధితురాలు చెప్తున్నట్టు దాదాపు 50,000 రూపాయలు కూడా డిమాండ్ చేసినట్టుగా చెప్తుంది. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు వ్యాపారవేత్త. దీంతో +92 కోడ్తో వచ్చిన వాట్సాప్ కాల్ సంబంధించి ఆ డాటా మొత్తం కూడా ఇది పాకిస్తాన్ కోడ్ తో ఉంటుందని కూడా సైబర్ పోలీస్ అయితే చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ నుంచి తెలంగాణ డీజీపీ పేరుతో ఎందుకు ఇలా మోసగించే ప్రయత్నం చేశారు, ఎవరు చేశారు, వీటన్నిటికి సంబంధించి వచ్చిన వాట్సాప్ కాల్ మెసేజ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు. ఎందుకు ఈ డీజీపీ ఫోటోనే టార్గెట్ గా చేసుకుని ఇలా వ్యాపారవేత్తలు బడా బాబుల సంబంధించి కూడా కొంతమందికి సంబంధించి ఏదైతే ఇలానే బెదిరింపులకు గురి చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఫెడెక్స్ లాంటి పార్సల్ వచ్చాయి, ఈ పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయి, వీటిపైన మీ మీద కేసు నమోదైంది, అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది, ఈ అరెస్ట్ ఏంటంటే డబ్బులు కావాలంటూ కూడా ఇలా డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా సైబర్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి అబద్ధపు ఏదైతే సైబర్ నేరగాళ్లు ఏదో ఒకటి సృష్టించి అమాయకుల దగ్గర నుంచి కూడా డబ్బులు గుంజుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీటిపైన అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ వ్యాపారవేత్త కూతురైనటువంటి ఆమె పూర్తిగా పోలీసులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతానికైతే తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో వచ్చిన ఆ నెంబర్ ని పూర్తిగా ట్రేస్ చేశారు. పాకిస్తాన్ కోడ్ కాబట్టి పాకిస్తాన్ నుంచే వచ్చిందిగా అయితే గుర్తించారు. మరి ఇది ఇక్కడ నుంచే ఇక్కడ ఐపీ అడ్రస్ తోనే దాన్ని ఆపరేట్ చేస్తున్నారా లేక వేరే కంట్రీ నుంచి అంటే పాకిస్తాన్ లాంటి ఇతర కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తున్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. రైట్ అమరేందర్.